హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను ఈరోజు శాండియాగో జూకి వచ్చాను. ఈ శాండియాగో జూకి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే అది ఒక ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాను. అందుకనే ఈ శాండియాగో జూకి వచ్చాను. శాండియాగో జూ వరల్డ్లో చాలా పెద్ద టైగర్ జూ. అమ్మయ్యా, గండోలా ఎక్కాము. ఇక్కడ చాలా హైట్ గా, అసలు కింద చూడండి, అసలు ఏదో అడవిలాగా ఉంది మొత్తం. పెద్ద కానీ ఇంత జూ ఇది, అసలు జూలో ఇంత పెద్ద అడవిలాగా ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తున్నా. అమ్మో, చాలా దూరం వెళ్ళిపోతున్నాము. చాలా బాగుంది. మనం చూడండి, పెద్ద అడవిలాగా ఉంది. ఇది కూడా ఊరు సెంటర్లో, డౌన్ టౌన్ దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర, ఇంత సెంటర్లో ఇంత పెద్ద జూ, ఇంత పెద్ద అడవిలాగా ట్రీస్ ఉన్నాయంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. బస్సు ట్రిప్ అండి. హోల్ జూ చాలా పెద్దది కదా, బస్సు ట్రిప్ ఒక 30 to 40 minutes ఉంటుందంట. ఇది ఇప్పుడు కింద పైన కూర్చుంటారు. కింద అంటే అంత క్లియర్గా ఉండదు. My name is Suad and I have the honor of being your tour guide and your driver. So I'll be showing you around for the next 35 minutes or so. ఇది పేరు మీసాలు గెడ్డాలు ఉండే మనకి. ఇదే నా ప్రపంచం. ఈ చెట్లు, ప్రకృతి ఇందులో విలీనమై పరవశించి మ్యూజిక్ కరెక్ట్ గా ఆస్వాదిస్తున్నాను. యాంటీ హీటర్ కార్నివైరస్ ప్లాంట్స్ అంటారు. చేయి పెడితే పురుగులు, ఇన్సెక్ట్స్ ఇవన్నీ తినేస్తుంది. ఇవన్నీ ప్లాంట్స్ ఎనిమల్స్ తినడం ఇదే ఫస్ట్ టైం చూడటం. చూడండి, ఇది చూడండి, మన ఊళ్ళో కూడా ఉంటాయి. చేయి పెడితే ముడుచుకుంటుంది. కొన్ని పాయిజనస్ కూడా ఉంటాయి. చాలా డేంజరస్. చూస్తున్నా కాయల్లాగా. అది ఇక్కడ హోల్ లాగా ఉంటుంది కండి. ఇట్లా ఓపెన్ అయ్యి ఇన్సెక్షన్ పడితే పిసికేస్తుంది. సరే నాన్న. బస్ రూట్ ఇక్కడ వచ్చేసి స్కై ఫెయిరీ, అది ఫోటో బూత్. ఇది ఎంట్రన్స్. ఇక్కడ వెంకట్. అయిపోయింది, జూ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాము.
తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చినాయి. చాలా పెద్ద జూ, చాలా ఎనిమల్స్ దగ్గరగా చూడొచ్చు, చాలా బాగుంది. మళ్ళీ కలుద్దాం, బాయ్.